హాయ్ అండి. నిన్న ఆల్రెడీ మనం ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చూపించాను కదా మీకు. ఈ డ్రెస్‌కి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్‌కి దీని మీద ఎలా వర్క్ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ మనం ఏదైతే డ్రెస్ స్టిచ్ చేసుకున్నామో దాని నెక్‌కి సెంటర్‌గా ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన డిజైన్ సైడ్ అయిపోతే అస్సలు అందం ఉండదు కదా. సో, సెంటర్‌గా ఫస్ట్ డాట్ పైన ఒక డాట్ కింద ఒక డాట్ పెట్టుకొని ఇలా పైన ఒక డాట్ కింద ఒక డాట్ అయితే నేను పెట్టుకున్నాను. ఈ మార్కర్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసం వాడతారు ఈ మార్కర్‌ని. అలాగే సెంటర్‌కి ఒక డాట్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏ డిజైన్ వేసుకున్నా దాన్ని చక్కగా సెంటర్‌కి అయితే వస్తుంది. ఆల్రెడీ నేనైతే ముగ్గు ఆల్రెడీ పెట్టుకున్నానండి. అలాగే సైడ్స్ వచ్చే డిజైన్‌ని కూడా నేను స్కేల్‌తో మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా. స్కేల్‌తో మార్క్ చేసుకుంటే అప్పుడు ఈ మొత్తం అన్ని వైపులా ఒకేసారి ఒకేలా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాదైతే కొంచెం సైడ్ అప్ అండ్ డౌన్ అయింది. సో, మీకు ఈజీగా అండ్ నాకు అభిప్రాయం ఏంటి అంటే మీరు ఏంటో పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉండే మెలికలు మాత్రమే పెట్టుకోండి. ఎక్కువ దగ్గరగా క్లమ్జీగా ఉంటే వేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం మీరు మొదటిసారి వేసుకున్నట్టయితే చేయి తిరగడం కూడా కష్టం అవుతుంది. సో, నాకైతే మెలికల ముగ్గులు అంత బాగా రావు. నేనైతే బయట చూసే వేశాను. నాకు సింపుల్గా ఈజీగా ఉండి వేసుకున్నాను అనమాట. ఇది ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. ఇది ఇలా లోపల ఫ్లాంక్ ఎందుకు పెట్టానంటే మనం వేసేది కిందన అంటిపోకుండా అండ్ ఇంకోటి అంటే క్లాత్ జరిగిపోకుండా స్టిఫ్గా ఉండాలని. మీరు ఏదైనా టేబుల్ మీద ఏదైనా పెట్టుకొని చేయండి, కానీ మధ్యలో మాత్రం ఏదైనా ఇలా ఫ్లాంక్ లాంటిది పెట్టుకుంటే జరగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మనకి 3Dది దొరుకుతుంది కదా, ఆ ట్యూబ్తోనే మీకు నచ్చినట్టు చక్కగా ముగ్గు పైన డిజైన్ అనేది వేసుకోండి. చాలా బాగా వస్తుందండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ సగం యూజ్ అయిన తర్వాత సరిగ్గా రావట్లేదు. అందుకే నేనేం చేశానంటే యూజ్ చేసిన ప్రతిసారి బాటిల్ని రివర్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకోవడం వల్ల లిక్విడ్ అనేది కిందకి మార్కే ఉంటుంది. లేదంటే చేసేటప్పుడు ఏంటంటే ఆగి ఆగి రావడం ఇబ్బంది అవుతుంది. సో, చూసారా, ఇప్పుడు డిజైన్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్కకి కూడా ఇలానే వేస్తే చాలా హెవీ అయిపోద్ది అనిపించింది నాకు. అందుకే నెక్కకి మాత్రం సన్నంగా సింపుల్గా ఉన్నదైతే నేను వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డిజైన్ని సింపుల్గా ఉన్నది చూసేసుకోండి. మెయిన్ సెంటర్కి నెక్ వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి వేసాక ఇది తీయడం అవ్వదు, అలాగని చేయడం కూడా అవ్వదు. యాక్చువల్గా నేను ముందు అనుకోలేదు, లేదంటే ఇలా ముందే నేను డిజైన్ వేసుకునేదాన్ని. బట్ చాలా బాగా వచ్చిందండి. ఇది లాస్టింగ్ కూడా బాగుంటుంది. ఒక 24 అవర్స్ దాన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇలా డిజైన్ సింపుల్గా వేసుకోవడం వల్ల నెక్ వర్క్ మాత్రమే సింపుల్గా వేసుకుంటున్నాను. లేదంటే మరీ హెవీ అయిపోయినా క్లమ్జీగా అనిపిస్తుంది. ఇలా రెండు వైపులా మీకు నచ్చిన డిజైన్ సింపుల్గా నీట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన కూడా నాకు ప్లెయిన్గా అనిపిస్తుంది. సో, సేమ్ డిజైన్ నేను కింద కూడా సేమ్ అదే వేస్తున్నాను. అండ్ ముగ్గుకు అటువైపు కూడా అంటే సో 4 వైపులా కవర్ అయినట్టుగా అయితే వేసుకుంటున్నానండి. ఇది మీకు డిజైన్కి పెద్దగా ఎక్కువ టైం పట్టదండి, చాలా బేగా అయిపోతుంది. అండ్ నేను చెప్పిన టిప్ ఏంటంటే డిజైన్ సింపుల్గా ఇదిగో ఇలా వచ్చింది అవుట్ఫిట్ అనేది. ఇలా బ్లౌజుల మీద దేని మీదనే వేసుకోవచ్చు.